బ్రిడ్జి ఓపెన్ ఎప్పుడు చేస్తారు? బస్సులను ఎప్పుడు రాణిస్తారు? జనంకు ఇంకొన్ని రోజులు ట్రాఫిక్ గోస తప్పదేమో. పూర్తయిన నయీం నగర్ పెద్దమోరి బ్రిడ్జ్ పనులు. కేవలం 2-4 వీలర్స్కే అనుమతులు. బస్సులకు నో పర్మిషన్. సీఎం ప్రారంభించాకే బస్సులకు ఎంట్రీ అట. అందాక ఆర్టీసీ డ్రైవర్లకు, ప్రయాణికులకు తప్పని తిప్పలు. పలు కూడళ్లలో బస్సుల మూలాన ట్రాఫిక్ జామ్. అయినా పట్టనట్లు ఆర్టీసీ యంత్రాంగం, ఎమ్మెల్యే. నిత్యం ఉదయం సాయంత్రం సిటీ జనానికి ట్రాఫిక్ తిప్పలు. సిటీ చుట్టూ తిరగాల్సిన దుస్థితి బస్సు డ్రైవర్లది. ఇంకెన్ని రోజులు ఈ తిప్పలు? ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాలకులు పాటుపడాల్సింది పోయి ప్రజలకే సమస్యలు తీసుకువచ్చేలా ఉంది ఈ సమస్యను చూస్తుంటే. ఇంతకు సమస్య ఏంటి? ఎక్కడా అని అనుకుంటే అది ఎక్కడో కాదు. హన్మకొండ సిటీ నడిబొడ్డున నెలకొన్న సమస్య. నిర్మాణం కాకముందు ఇది సమస్య. ఇప్పుడు నిర్మాణం పూర్తయింది. సమస్య కానే కాదు, కానీ స్థానిక ఆఫీసర్ల, ప్రజా ప్రతినిధుల ఆలోచన మూలాన సమస్యగా మారింది. ఇంతకీ ఆ సమస్య ఏమిటంటే, బ్రిడ్జి నిర్మాణం పూర్తయి వారం 10 రోజులు గడుస్తుండగా కేవలం 2-4 వీలర్లే నడుస్తుండగా బస్సులకు స్థానిక ఆఫీసర్లు అడ్డు చెబుతున్నారు. అదే ఇప్పుడు పెద్ద సమస్య. చాలా సంవత్సరాల క్రితం నయీం నగర్ పెద్దమోరి నిర్మాణం జరగగా విస్తీర్ణం చిన్నది అవడంతో ట్రాఫిక్ సమస్య వస్తుంది. దీంతో కాంగ్రెస్ సర్కార్ వచ్చాక స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఏప్రిల్ 5న నయీం నగర్ పెద్దమోరి విస్తరణ పనుల్లో భాగంగా విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. 8.5 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ ఫండ్ కింద నిధులు విడుదల కాగా ఆ పనులతో కాంట్రాక్టర్ మే నెలలో పనులు ప్రారంభించగా 3 నెలల్లో పనులు పూర్తి కావాల్సి ఉండగా ఆగస్టు నెల మొదటి వారంలో పనులు పూర్తయ్యాయి. అప్పటి వరకు ఈ ప్రధాన రహదారి వెంట పలు జిల్లాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులతో పాటు 2 వీలర్, 4 వీలర్ వాహనదారులు వేరే రూట్ల నుండి తిరుగుతూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా వాహనాలు పలు కూడళ్ల గుండా వెళ్తుండడంతో సిటీలో మునుపెన్నడూ లేని విధంగా ట్రాఫిక్కు అంతరాయం కలగడంతో పాటు వాహనదారులు, సిటీ జనం అనేక ఇబ్బందులు పడ్డారు. గత 4 నెలలుగా ఈ సమస్య నెలకొనగా ఉదయం సాయంత్రం ఈ కూడళ్లలో ట్రాఫిక్ సమస్య నెలకొంది. ఆర్టీసీ బస్సులు బస్టాండ్ నుండి నేరుగా పెట్రోల్ పంపు మీదుగా నయీం నగర్ పెద్దమోరి నుండి ఇతర జిల్లాలకు వెళ్లేది. కానీ నిర్మాణం మూలంగా దారి మళ్లించడంతో తిరుమల బార్ సర్కిల్, ములుగు రోడ్డు మీదుగా యూనివర్సిటీకి చేరుకుని కరీంనగర్, నిజామాబాద్, వేములవాడ, పెద్దపల్లి, ఆసిఫాబాద్, హుస్నాబాద్, సిద్దిపేట, భూపాలపల్లితో పాటు పలు జిల్లాలకు నిత్యం వందలాది బస్సులు వేలాది మంది ప్రయాణికులను తరలిస్తున్నాయి. ఇది గత కొద్ది నెలలుగా అటు ప్రయాణికులకు, ఇటువంటి ఆర్టీసీ డ్రైవర్లకు పెద్ద టాస్క్గా అనేక ఇబ్బందులు పడ్డారు. ఆలస్యంగా అయినా పెద్దమోరి నిర్మాణం పనులు పూర్తయినా ఆర్టీసీ బస్సులకు మాత్రం అనుమతులు లేవు. ఎందుకంటారా? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బ్రిడ్జిని ప్రారంభించేందుకు స్థానిక లీడర్లు ప్రయత్నాలు చేస్తుండడంతో ఆర్టీసీ అధికారులు వీరికి వత్తాసు పలుకుతున్నారు. గత వారం రోజుల క్రితం పనులు పూర్తయినప్పటికీ కేవలం 2 వీలర్, 4 వీలర్ వాహనాలు మాత్రమే నడుస్తుండగా ఆర్టీసీ బస్సులు మాత్రం యథాతథంగా దారి మళ్లించే గమ్యాలకు చేరుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ట్రాఫిక్ సమస్య అట్లనే ఉండిపోగా ప్రయాణికులు నిత్యం అరిగోసపడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు సైతం ఆ దారి వెంట బస్సులను పోనివ్వకుండా అడ్డుకోవడంతో పాటు ఒకవేళ ఆ రూట్ వెంట వెళ్లేందుకు ఆర్టీసీ డ్రైవర్లు ప్రయత్నిస్తే వెనక్కు మళ్లించి మరీ పంపుతున్నారు. కాగా ఈ సమస్యపై సిటీ జనం, వాహనదారులు, ప్రయాణికులు, ఆర్టీసీ యంత్రాంగం పనితీరును తప్పుబడుతూ ఇదెక్కడి ఆలోచన అంటూ నిప్పులు చెరుగుతున్నారు. రోజు ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్న ఆర్టీసీ డ్రైవర్ల కష్టాలను చూసైనా ఆఫీసర్లు ఆలోచన మార్చుకుంటారో ఏమో.